మన టీమిండియాకి గౌతమ్ గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత మన టీమిండియాకి లాభం జరిగిందా? లేక నష్టం జరిగిందా? నష్టం జరిగితే ఏం నష్టం జరిగింది? లాభం జరిగితే ఏమేమి లాభాలు జరిగినాయో ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. టీమిండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్ అయితే 2024లో బాధ్యతలైతే చేపట్టాడు. అప్పటి నుంచి మన టీమిండియాకి లాభాల కంటే నష్టాలే ఎక్కువ జరిగినాయి. ముందు ఆ నష్టాలేంటో తెలుసుకొని తర్వాత లాభాలేం జరిగినాయో మాట్లాడుకుందాం. నష్టాల కోసం మాట్లాడితే ఈ రోజు మొత్తం మాట్లాడినా సరిపోదు కానీ అందులో కొన్ని ఇంపార్టెంట్ లాసెస్ కోసం నేను మాట్లాడతా ఇప్పుడు. ముందు హోమ్ లాసెస్ కోసం చూసుకుంటే టెస్ట్ సిరీస్ ఓడిపోయింది అగైనెస్ట్ న్యూజిలాండ్ 3-0 తేడాతో ఓడిపోయింది మన టీమిండియా. నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా టీం మీద కూడా 2-0 తేడాతో అయితే టెస్ట్ సిరీస్ అయితే లాస్ అయింది టీమిండియా. టీమిండియా టెస్ట్ సిరీస్ కాదు కదా, ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అనేది సొంత గడ్డ మీద చాలా రేర్‌గా జరిగే విషయం. అలాంటిది గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో వరుసగా 2 సిరీస్‌లు ఓడిపోయింది. అది కూడా వైట్ వాష్ అయిపోయింది. ఇంకా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా ఓడిపోయింది 1-3 స్కోర్ లైన్‌తో. ఫర్ ది ఫస్ట్ టైమ్ డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కి క్వాలిఫై అవ్వలేదు. ఇది కూడా గౌతమ్ గంభీర్ హయాంలోనే జరిగింది. ఇంతకుముందు జరిగిన 2 డబ్ల్యూటీసీ సైకిల్స్‌లో కూడా 2 సార్లు కూడా ఫైనల్స్‌కి క్వాలిఫై అయిన టీం ఈసారి ఫైనల్స్ కూడా క్వాలిఫై అవ్వలేకపోయింది. ఇంకా వన్‌డే సిరీస్ లాసెస్ విషయానికొస్తే రీసెంట్‌గా జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచెస్‌లో 1-2 స్కోర్ లైన్‌తో అయితే న్యూజిలాండ్‌కి ఇచ్చేసింది ఓడిఐ సిరీస్. అలాగే ఇంతకు ముందు జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచెస్‌లో కూడా ఆ మ్యాచ్‌లు కూడా ఓడిపోయింది టీమిండియా. అంతకు ముందేమో పసికూనైన శ్రీలంక మీద 27 ఇయర్స్ తర్వాత ఓడిఐ సిరీస్ అయితే ఓడిపోయారు మన టీమిండియా. ఇంకా గౌతమ్ గంభీర్ చేసిన దారుణాల కోసం చెప్పాలంటే అశ్విన్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇప్పించాడు. అలాగే రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీని కూడా రిటైర్మెంట్ చేయించాడు బలవంతంగా గౌతమ్ గంభీర్.